నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్ని పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్ని పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది. ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు. అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను. గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవేర్నెస్ కావాలి. అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు అడగట్టి లాఠీ పట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా. ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి. పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి ఎవరన్నా ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని? సంవత్సరానికి ఎంతమ్మా మీ ఆదాయం? 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? అదే కదా నేను అడిగేది ఏంటంటే, మీరు ప్లానింగ్ ఇంకా చేయలే, నువ్వు సగం చేసావు. మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే. మొన్నటివరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది? దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, ఆవిడ దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచనలు అందరికి రావాలి. చెప్తాను, మా కలెక్టర్ కూడా చెప్పా, మీకు అందరికి ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు గో బ్యాక్ డేస్. దాంట్లో పిల్లలు కూడా ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఇంట్లో ఇల్లు పడుకోవాలంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం, సొంత ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఏ రకంగా ఉంటాయి. సో పిల్లలకి ఇప్పుడు మొదలు పెడుతుంది. సో ఎవ్రీ సాటర్డే ఇది కూడా పెట్టండి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ ఆల్సో మొత్తం హెల్త్ హ్యాబిట్స్, నెట్ జీరో మొత్తం కలిసి అక్కడ నాలెడ్జ్ పెంచాలి అందరు, అవేర్నెస్, కల్చర్. సో పిల్లల నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళ నాన్నమ్మతో కూర్చొని రాసుకుంటే చైతన్యం కూడా వస్తుంది. పిల్లలకి చిన్న వయసులోనే ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మిగులు బడ్జెట్ ఏంటి, బెసిక్ బడ్జెట్ ఏంటి అర్థం అవుతుంది. ఇవన్నీ చేస్తూ 3 వారాలు అవి చేసి, 1 వారం ఇంటింటికి పోయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, ఆ క్యారెక్టర్ బిల్డింగ్, విజన్ అండ్ ఆల్సో వాళ్ళల్లో పరిశుభ్రత అండ్ ఆల్సో ఏరియా పరిశుభ్రత అవేర్నెస్ తీసుకురావడం, జపాన్ కల్చర్ రావాలి. అది వస్తే అప్పుడు పిల్లలే స్కూల్స్ క్లాస్ రూమ్ శుభ్రం చేస్తారు. పిల్లలే మధ్యాహ్నము క్లాస్ రూమ్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్లీన్ చేసి పెడతారు. కల్చర్ వచ్చింది. అనే కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఒక స్టేడియం పోయినప్పుడు కానీ చెత్త వేస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ అది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఒక కల్చర్ అమ్మ, ఒక కల్చర్, ఒక అలవాటు, జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు చేయడం. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ కాగితం మీ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, ఇల్లు మీద అనుకుంటారు, రోడ్డు వేరే వాళ్ళు అనుకుంటారు. ఏంటి వేస్తారంటే ఏడేస్తాం. ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నానంటే చెత్తను కలెక్ట్ చేయడం, చెత్తని డిస్పోజ్ చేయడంలో. ఇప్పుడు కొత్తగా వచ్చేట మీ దగ్గరికి స్వచ్ఛ రథాలు వచ్చాయి, ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్త సెపరేట్ చేయడం, అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మీరు కూడా ఇంటికాడ తయారు చేసుకోవడం, మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు. ఆ పరిస్థితి రావచ్చు ఇప్పుడంతా శుభ్రంగా. కొత్త ఆలోచనలు చేస్తున్నాం, సంతోషం అమ్మా. మీలో చైతన్యం చూస్తే మాత్రం మామూలు ప్రాంతాల కంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నా కోసం ప్రిపేర్ అయ్యారేమో నాకు తెలియదు. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే
నేను చెప్పిన విషయాలన్నీ అనునిత్యం మేము మాట్లాడే విషయాలు మీరు కూడా అర్థం చేసుకొని మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరే విధంగా ముందుకు రావాలి. మేము రాష్ట్రం కోసం కష్టపడతాం, 5 కోట్ల మందికి కష్టపడతాం. మీరేం చేయాలి? మీ కుటుంబానికి సమాజం కోసం మీరు ఉపయోగపడాలి. మళ్ళీ మీకోసం సమాజం కోసం మీ ఊరు బాగుంటే మీరు బాగుంటారు, మన దేశం బాగుంటే అందరం బాగుంటాం. ఈ స్ఫూర్తి రావాలి. సరేనా? నమ్మకమేనా? రంపచోడవరం మారుస్తారు, పోలవరం జిల్లాని మారుస్తారు. మీరంతా కలిసి చేస్తారా? మీకోసం పనిచేయండి. నెలకొక్కరోజు సమాజం కోసం కూడా ఆలోచించండి. అలాంటి పిల్లల్ని తయారు చేయండి. ఓకే మా గుడ్. చాలా సంతోషం మీతో మాట్లాడడం, చాలా స్ఫూర్తినిస్తూ ఉంది. రెండు అందరూ ఫోటో తీసుకున్నాం. లోకేష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచిదమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్తే. పేరేంటి? అమ్మా ఏ క్లాస్ అమ్మా? చెప్పండి. వెళ్ళాలమ్మా. తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి. చెట్లు తగ్గ గ్రౌండ్ సార్, ఇదంతా గ్రౌండ్ బౌండరీ ప్లాంటేషన్ చేస్తాం. రావాలి కదా, చేస్తాం సార్. పాయింట్స్ ఇది చెప్పండి. టెన్త్ సార్. రావాలి. నెగోషియేషన్ ఎస్. రాబోయే రోజుల్లో 100% అందరూ పాస్ కావాలి. అందరూ కూడా మంచి గ్రేడ్స్ రావాలి. పెట్టాలి సార్. ఇప్పుడు 2 గ్రూప్స్ కింద ఉన్నారు సార్. ఒకటి షైనింగ్ స్టార్ సార్, ఒకటి రైజింగ్ స్టార్ సార్. చేసి ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి సార్. అది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం సార్, ఎక్కువ హ్యాండ్ హోల్డింగ్ పైన. నవంబర్ 30 వరకు కార్యక్రమం చేస్తారు. పచ్చగాను చెట్టు సార్, సార్ ఒక మొక్క ఇచ్చారు సార్. అది ఇంటి దగ్గర నాటుకున్నాం సార్. మిక్స్ గడ్డ అనుకుని ఇక్కడ కూడా నాటాను సార్. దానికి 3 నెలలకు ఒకసారి 5 పాయింట్స్ వేసేసారు. ఫోటో తీసుకుని పెడతారు. ఫోటో తీసుకుని పెట్టి మార్కులు వేశారు. 5 పాయింట్స్ వేసేసారు. 5 పాయింట్లు వేశారు. అవును సార్. 2025 సెప్టెంబర్లో పెట్టారు. అవును సార్. డిసెంబర్లో మళ్ళీ రాసి పంపించా, ఫోటో పంపించాం. అవును సార్. 4 సార్లు పంపించారు. అవును సార్. మనం కూడా జూన్లో పంపించాం. చెట్టు బాగా పెంచాం. కొంచెం మిక్స్ గడ్డ అనుకుని ఇక్కడ కూడా వేసాను సార్. ఒక డెమో తీసుకొచ్చాడు సార్. ఏంటంటే పిల్లలకి సైంటిఫిక్ నేమ్స్ ఇవి చెప్పించడానికి మనం ఈ ప్యాప్ని ఇంటిగ్రేట్ చేసాం సార్. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సార్, సో ఇట్ విల్ టేక్ దెమ్ టు ద సైంటిఫిక్ నేమ్ సార్, అదర్ ప్లాంట్ డీటెయిల్స్ సార్. సో ఇక్కడ వచ్చేసింది సార్ మనకి ప్లాంట్ తెలుగు నేమ్, సైంటిఫిక్ నేమ్ సార్. ఈ అబ్బాయి పెన్ ఐడి బేస్డ్ ఆన్ అపార్ ఐడి మనం జనరేట్ చేసింది సార్, విత్ హిస్ సెల్ఫీ సార్, లేటెస్ట్ సెల్ఫీ. సో ఎవ్రీ క్వార్టర్లీ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్ విజిట్ చేసి సో టు బిల్డ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద గ్రీన్ పాయింట్స్ని యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లాస్ మనం ఈ పాస్పోర్ట్ నాకు ఇంకో పని చేయాలి సార్. ఈ చెట్టు ఫోటో తీయాలి. చెట్టు ఫోటో హెల్త్ ఫోటో నుంచి రావాలి తప్ప ప్లాంటిక్స్ ఏ మార్కులు కాదు. అదే AI ద్వారా వచ్చేయాలి. విల్ డూ ఇట్ సార్. ద్వారా చెట్టు యొక్క హెల్త్ పెట్టి విల్ డూ దట్. దాని ప్రకారం మార్కులు ఇవ్వాలి. ఆటోమేషన్ చేశారు. లీప్ ఆటోమేషన్ చేయాలి. అది ఎవ్రీ టైం వాళ్ళకి ఇచ్చి నువ్వు ఈ వారంలో ఈ క్వార్టర్లో ఇక్కడ ఉన్నావు, నీ చెట్టు హెల్త్ ఏం చేయాలో నువ్వు ఆలోచించు. డెఫిషియన్సీ. సో దెర్ ఆర్ 2-3 యాప్స్ సార్. ప్లాంటిక్స్ ఉంటుంది సార్. వీ హ్యావ్ నో మనం లీప్ యాప్లో గ్రీన్ అంబాసిడర్ పాస్పోర్ట్ ఇంటిగ్రేట్ చేసి ఫోటో చేసి చేస్తాం. ఏఐ పెట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో చెట్టు పేరు కూడా అదే ఇవ్వాలి. ఎస్ సార్.
చెట్టు పెరుగు ఆటోమేటిక్ అదే ఇచ్చింది. అదే ఇవ్వాలి. ఆ చెట్టు యొక్క లాభాలు కూడా ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. చెట్టు యొక్క లాభం ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందా? ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది సార్. ఇంకా సార్ చెట్టు ఎదగడం వల్ల బాట్స్ గట్ట గూళ్ళు కట్టుకుని బ్రతుకుతాయి సార్. అవన్నీ వస్తాయి. ఏ చెట్టు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? బయోడైవర్సిటీ. చదువుకుండా కదా, బయోడైవర్సిటీకి కొన్ని చెట్లు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ ఇది ఉంది, పోలవరం ఉంది, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు నేను అనుకోవడం 80% వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి ఉంది, చూసాను. చూసాను సార్. వెళ్ళావా తిరుపతి? ఎప్పుడు వెళ్ళా దేవుడి దగ్గరికి? 2025 వెళ్ళాను సార్. వెళ్ళావా? వెళ్ళాను సార్. ఎంత గ్రీనరీ ఎట్లుంటుంది? మొత్తం green. మీ ఊరికంటే బాగుంటుంది కదా. అవును సార్. మరి నువ్వు మీ అమారి తయారు చేయాలి కదా. అక్కడ ఎంత తెలుసా? 89.5% గ్రీనరీ. గ్రీనరీ మొత్తం గ్రీన్ కవర్. ఇక్కడ 60-65%. చేస్తారా మీరంతా పిల్లలు? చేస్తాం సార్. ఓకే, గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో, ఉంటాం మేము. ఇది ఎవరు తయారు చేశారు? స్కూల్లో అందరూ చేశారా లేదంటే బయట తయారు చేసి వచ్చారా? స్కూల్లో తయారు చేశారా? ఓకే, గుడ్. ఏంటమ్మా ఎంతమంది పిల్లలు? 5 మంది. అందరికి డబ్బులు వచ్చాయా? మీ పాపనా? ఏంటా ఇట్రా, ఎంత వచ్చింది?